ముక్క లేనిది ముద్ద దిగదు. నాకైతే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. వీక్లీ 2-3 టైమ్స్ అయితే నేను తింటా. మీరు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఎన్నో తినొచ్చు. కానీ మీరు మరాఠీ స్టైల్లో చికెన్ రసా, చికెన్ సుక్క ఎప్పుడు తినలేదు కదా. ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. సేమ్ టు సేమ్ కనుక మీరు చేసుకొని తిన్నారనుకోండి ఎంత టేస్ట్ ఉంటుందో. మీరు పల్లీలు ఇంకా ఇది కొబ్బరి కూడా మంచిగా వేయించుకోవాలి, నువ్వులు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. కొత్తిమీర వేసి పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. దాని తర్వాత వేరే బగోనీలో మంచిగా నూనె వేసుకొని మన ఉల్లిపాయలు వేసుకొని చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని అర్ధగంట కోసం పక్కన పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైనా నీళ్ళు వేడివే వేయాలి, ఎందుకంటే చల్ల వేస్తే టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది. దాని తర్వాత చికెన్ బయట తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ మనము గ్రైండ్ చేసుకున్న మసాలాలో కొంచెం అద్రక్ లసన్ పేస్ట్ వేసుకొని ఆ మసాలా వేసుకొని కలుపుకొని దాంట్లో ఉప్పు, కారం ఇంకా మసాలా మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దాని తర్వాత ఆ తీసుకున్న చికెన్ దీంట్లో వేసేసుకోవాలి. అండ్ ఆ మసాలాని ఈ నీళ్ళలో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 minutes పెట్టుకొని కనుక చపాతీ దాంట్లో ఇట్లా తుకుడలు వేసుకొని తింటే బాబా